అవడం జరిగింది. ప్రతి సంవత్సరం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో చాదర్ సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో దర్గాలో చాదర్ సమర్పించడం జరిగింది. నాతో పాటు సోహెల్ అబ్దుల్లా గారు, రాష్ట్ర నాయకులు గారు, మాజీ డిప్టీ మేయర్ మసూద్ గారు, నయీం గారు, అందరితో పాటు ఈరోజు మీ ముందు మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. గత 9 నెలల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముఖ్యంగా మైనారిటీస్ పైన వ్యతిరేకత ఏ విధంగా ఉందో అది మీ ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు తనకు తను సెక్యులరిజం అనుకొని ఓటు అడుగుతుంది తప్ప చూపించడంలో సెక్యులరిజం ఉండదు. 1 సంవత్సరం ముందు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దర్గాకు వచ్చి దర్గాలో ఏం మాట్లాడారు, మాకు ఓట్లు వేయండి, మాకు ఓటు వేస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ చేత సెక్యులరిజంలో మేము హిందూ ముస్లింని కలిసి తీసుకుపోతామన్నారు. దర్గాలో చెప్పిన మాట ఆ మాట మీద నువ్వు నిలబడలేవు. ఇంతవరకు నీ క్యాబినెట్లో మైనారిటీ మంత్రి లేరు. ఇంతవరకు 9 నెలల్లో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నాడు మైనారిటీ పైన దాడులు జరగలే, ఎన్నాడు మా పైన ఎలాంటి కేసులు కాలే. కానీ నీ హయాంలో చెంగిచెర్ల కానీ మెదక్ కానీ అనేక జిల్లాలో కొట్లాటలైనవి. అయితే దీని ఉద్దేశం ఏంది? అది కేవలం లా అండ్ ఆర్డర్ కంప్లీట్లీ ఫెయిల్ ఉంది. ముఖ్యమంత్రి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. నీ హయాంలో హైదరాబాద్లో ఈ 9 నెలలు ఎన్ని మర్డర్లు, ఎన్ని కేసులు అయినాయి, అంతకుముందు 10 సంవత్సరాలు ఎప్పుడు కాలే. ఓవరాల్గా స్టేట్ లెవెల్లో చూస్తే నీవు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉంది ఏమన్నావు, నేను మైనారిటీ బడ్జెట్ ఇప్పుడు కేసీఆర్ గారు 2000 ఇస్తే నేను 4000 బడ్జెట్ ఇస్తా, 1000 కోట్లు అదనంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ ఉమెన్ కానీ బ్యాంకబుల్ సబ్సిడీ కిందకు ఒక 1000 కోట్లు కొటాయిస్తా అని చెప్పిండు. కానీ బడ్జెట్లో పెట్టినప్పుడు ఏమైంది? ఓన్లీ 3 కోట్లు పెట్టిండు, 3000 కోట్లు పెట్టిండు. దాంట్లో కూడా నువ్వు ఈ సంవత్సరంలోనే మాకు చెప్పిన మాట మీద 2000 కోట్లు నువ్వు పక్కకు పెట్టేసినావు. అయితే కేవలం పవర్ల రానికే నువ్వు అబద్ధాలు మాట్లాడినావు. మైనారిటీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాలే. మా ఎవరైతే ముస్లిం బీద అమ్మాయిలు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు పాలించినా ఇంతకుముందు, కానీ మా గురించి పట్టించుకోలే. మా బీద అమ్మాయిలు పైసలు లేకుండా పెళ్లి కాగా వాళ్ళు అట్లే ఉన్నారు. మాకు చదువు చెప్పిన లేరు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఒకవేళ మైనారిటీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఇంట్లో ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళకు కూడా ఎస్టీ సమాన లాగా బీసీ లాగా వాళ్ళకు మైనారిటీ గురుకులా ఉండాలనే ఉద్దేశంతోన కేసీఆర్ గారు ఓన్లీ ఈ 4 సంవత్సరాల్లో 206 టెంబరీస్ స్కూల్ ఏర్పాటు చేసిండు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలే? మీరు సెక్యులరిజం కదా, మాకు చదువు చెప్పనీకే మీకు ఎందుకు మనసులో రాలే? మీరు ఎందుకు మాకు గురుకుల ఓపెన్ చేయలే? ఈరోజు కేసీఆర్ గారు గురుకుల ఓపెన్ చేస్తే 206 గురుకుల స్కూలు, 206 జూనియర్ కాలేజీ ఈరోజు ఉన్నాయంటే అది కేసీఆర్ పుణ్యమే. ఈరోజు మా వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ అవుతారు అంటే కేసీఆర్ పుణ్యమే. కానీ అది కూడా నీవు చూడలేకపోతున్నావు. టెంబరీస్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ బంద్ కాబోయిపోతుంది. వచ్చే సంవత్సరం నుంచి టెంబరీస్ బంద్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే దాంట్లో పనిచేసిన విజిలెన్స్ అధికారిని తీసేసిండు. అయితే ఒక సొసైటీలో విజిలెన్స్ అధికారి లేకపోతే ఆ సొసైటీ నడుస్తుందా? నడవదు. 23 విజిలెన్స్ ఆఫీసర్లని టెంబరీస్ ఎడ్యుకేషన్ సొసైటీకి తీసేసిండు. దాని మీద పట్టు లేదు. ఒక మైనారిటీ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరే మైనారిటీ ఫిలప్ కాకపోతే నాన్ మైనారిటీ తీసుకోమని ఎట్లా చెప్తుంది గవర్నమెంటే? దాంట్లో కేసీఆర్ గారు ఒక జియో తెచ్చిండు. 75% మైనారిటీ స్టూడెంట్స్, 25% నాన్ మైనారిటీ పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి 50% చేస్తుంది. అయితే నీ ఉద్దేశం ఏంది? మైనారిటీ వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు అట్లే ఉండాలి, వాళ్ళు పాన్ డబ్బా, చాయ్ డబ్బా, ఫ్రూట్ బండి ఇట్లా మెకానిక్ షెడ్లో పని చేయాలి ఉద్దేశం నీది, కాంగ్రెస్ పార్టీది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశంలో మైనారిటీ చదువుకోవాలని చెప్పి ఉద్దేశం ఎప్పుడు లేదు. కానీ కేసీఆర్ గారు
ఖచ్చితంగా మాకు ఈ 260 స్కూల్స్ ఓపెన్ చేసారు. ఖచ్చితంగా మా పిల్లలు దాంతో చదువుతున్నారు. ఇంకొకటి నేను డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నా. 5,000 కోట్లు పెట్టలే, కానీ మా తెలంగాణలో ఉన్న ఉలుమాయం పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు తెలుసలేదు. ఇప్పుడు నువ్వు అప్పుడు ఏం చేసినావు? అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ మస్జిద్ కూలగొట్టని చెప్పి బ్లేమ్ చేసినావు, కానీ ఎక్కడ ప్రూఫ్ లేదు. కానీ నీ హయాంలోనే ఈ లాస్ట్ మంతే మొయినాబాద్ మస్జిద్, అంత పాత మస్జిద్ నీ హయాంలో కూలగొట్టిరు. దాన్ని ఇంతవరకు కడతా చెప్పి కట్టలేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఈరోజు మైనారిటీస్ సేఫ్గా లేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పనికే సెక్యులరిజం కానీ చేసేది ఉండదు. నేను ఇంకొకటి చెప్పేది మీకు ఏమంటే, వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ఏమైతే ఉందో 2024, ఇది కాంగ్రెస్కి ఒకవేళ మైనారిటీస్ పైన ఈ వక్ఫ్ బోర్డు పైన చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్లో అసెంబ్లీలో ఈ బిల్కి వ్యతిరేకంగా అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి పంపించాలి చిత్తశుద్ధి ఉంటే. కేవలం మాటతో కాదు. ఒకవేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని చెప్తున్నాడు, నీవు నిజంగా నీ మీద మైనారిటీస్ చిత్తశుద్ధి ఉంటే మీ స్టేట్లో ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కర్ణాటక అని తెలంగాణ అని ఎక్కడైనా ఉన్నా అసెంబ్లీలో ఈ బిల్కి వ్యతిరేకంగా పెట్టి రిజర్వేషన్ పాస్ చేసి పంపించాలి. అప్పుడే మీకు నిజమైన సెక్యులరిజం అంటాం. అది చేయరు కాంగ్రెస్ వాళ్ళు. ఉత్తి మాటలు మాట్లాడతారు. అది మైనార్టీకి చెప్తున్నారు, మీరు చేసుకోండి, మీరు చేసి పంపించండి. వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు చేసుకుంటే ఎవరు అడుగుతారండి? గవర్నమెంట్ వ్యతిరేకం ఉండాలని చూపించుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్ పెట్టి ఆ బిల్కి వ్యతిరేకంగా రిజర్వేషన్ పాస్ చేసి పంపించాలి. అప్పుడే మీ చిత్తశుద్ధి ఉంటుంది. కేవలం ఇది మాటలతోనే చెప్పుకొని మైనార్టీస్కి